సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి. అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి. తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ సాయి ప్రణీత్ని మాట్లాడుతున్నాను. రాగల 24 గంటల్లో వర్షాలు పడేదానికి చాలా అనుకూలమైన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే బంగాళాఖాతంలో తిత్వా తుఫాన్ అనేది ఏర్పడింది. ఆ ఏర్పడమే కాకుండా గడిచిన 24 గంటల్లో బలహీనపడ్డా కానీ రాగల 24 గంటల్లో బలపడే అవకాశాలు ఈ దిత్వా తుఫాను కనిపిస్తున్నాయి. మనకు ఏమవుతుందంటే డిసెంబర్ 1న తమిళనాడు తీర ప్రాంతంలోని ఉత్తర భాగంలో తీరాన్ని తాకే అవకాశాలు అయితే మనకు కనిపిస్తుంది. దాని వలన మధ్య కోస్తాంధ్ర జిల్లాల నుంచి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల వరకు వర్షాలు ఉంటుంది. ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో తిరుపతి, నెల్లూరు ప్రాంతంలో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్లలో తీవ్రమైన వర్షాలు కూడా పడే అవకాశాలు మనకు 100% కనిపిస్తుందండి. వీడియోలో పూర్తిగా వివరాలు ఇచ్చాను. సో అందరూ తప్పకుండా చివరి దాకా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్రస్తుత వాతావరణ పరిస్థితిని గమనిస్తే శ్రీలంకకి ఉత్తర భాగంలో మనకు దిత్వా తుఫాన్ వచ్చేసి బలహీనపడి తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుంది. ఇది రాగల 24 గంటల్లో ఏమవుతుందంటే ఉత్తర దిశగా అలానే ఉత్తర వాయువ్య దిశగా కొనసాగుతూ మనకు చెన్నైకి చాలా దగ్గరగా తీరాన్ని తాకి ఇలా నెల్లూరుకి చాలా ఈ విధంగా వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తుంది. అంటే చెన్నైలో తీరం దాటి తిరుపతి జిల్లా మీదుగా మనకు నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించి ఆ తర్వాత ఒక యూటర్న్ తీసుకొని బంగాళాఖాతంలోకి వెళ్ళి ఆ తర్వాత బలహీనపడిపోయి మళ్ళా లోపలికి వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అంటే ఏమంటే ఒక సైక్లిక్ ప్యాటర్న్ లాగా ఇక్కడ చూసినామంటే ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఇలా పైకి వెళ్ళి ఇలా గుండ్రంగా తిరిగి ఇలా కిందకు వచ్చే విధంగా ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. సో దానివలన ఏమవుతుంది అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు, విస్తారంగా వర్షాలు వచ్చేసి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలను ముంచెత్తనుంది. మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో వచ్చేసి ఎప్పుడైతే ఇది తిరుపతి జిల్లా మీదుగా మనకు పైకి వస్తుందో అప్పుడు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలతో పాటుగా మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా వర్షాలు విస్తారంగా ఉంటుంది. ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు ఉంటుంది. అలానే వచ్చేసి ఎప్పుడైతే ఇది బంగాళాఖాతంలోకి వెళ్ళి మళ్ళీ కిందకు వస్తుందో అప్పుడు కూడా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు పడుతుంది. సో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకి 5 రోజుల వర్షాలు అనేవి ఉండే అవకాశాలు అయితే ఈ రోజు నుంచి కనిపిస్తుంది. ఈరోజు రాత్రి నుంచి మెల్లగా వర్షాలు మొదలయ్యి 5 రోజుల దాకా అంటే డిసెంబర్ 4వ తారీఖున వరకు వర్షాలు అనేవి విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఎక్కడా దయదాక్షిణం లేకుండా వర్షాలు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ప్రస్తుతానికి మనం ప్యాటర్న్ చూసినామనంటే బాగా బలమైన మేఘాలు అంటే విస్తారంగా బలమైన మేఘాలు తిరుపతి నగరాన్ని మనకి ఇప్పుడు కవర్ అయినట్టు కనిపిస్తుంది. అలానే నెల్లూరు నగరంలో కూడా మనకు విస్తారంగా కనిపిస్తున్నాయి. టోటల్గా మనం చూసినాము అంటే నెల్లూరు జిల్లాతో పాటుగా తిరుపతి జిల్లాతో పాటుగా చిత్తూరు జిల్లాలో కూడా మనకు మేఘావృతమై ఉన్న ఆకాశం అనేది ప్రస్తుతానికి కనిపిస్తుంది. ఎప్పుడైతే తుఫాను పైకి వస్తుందో ఈ మేఘాలన్నీ మనకు అనంతపురము ఇట్లా మనకు రాయలసీమలోకి వచ్చేసి లేకపోతే మనకు మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లోకి వచ్చేసి కింద ఉన్న ఆ బలమైన వర్షాలన్నీ మనకు తిరుపతి జిల్లా మీదుగా అలానే నెల్లూరు జిల్లా మీదుగా విస్తారంగా పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఒకసారి మనము మోడల్ వైజ్ చూస్తాము. ఇక్కడ ఏమంటే 2 మోడల్స్ వివరాలు చెప్తాను. తర్వాత వచ్చేసి క్లారిటీ కోసము ఏది ఎగ్జాక్ట్గా జరగబోతుంది అన్న దాని గురించి కూడా చెప్తాను. మోడల్ నెంబర్ 1 ఇదేమంటే అమెరికా వాళ్ళు ఇచ్చిన ఫోర్కాస్ట్ ఇది. వీళ్ళు ఏం చెప్పారంటే నెల్లూరు తిరుపతి జిల్లాల్లో నెల్లూరు తిరుపతి నగరాల్లో కూడా విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తుతాయి ఈ తుఫాను వలన అప్ టు డిసెంబర్ 4 వరకు అని క్లియర్ కట్ అప్డేట్ అనేది జిఎఫ్ఎస్ వెదర్ మోడల్స్ వాళ్ళు ఇచ్చారు. సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే రాగల ఒక 48 అవర్స్ లోపలనే ఎక్కువ వర్షాలు ఉంటాయి కాబట్టి ఈ ప్రాబిలిటీ ఆఫ్ ఫోర్కాస్ట్ అనేది కూడా బాగా ఉంది. అలానే వచ్చేసి ఏమంటే మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లోని పలు భాగాల్లో కూడా అంటే ప్రకాశం జిల్లాలోని కోస్తా భాగాలు అలానే బాపట్ల జిల్లాలోని కోస్తా భాగాలు, కృష్ణా జిల్లాలోని కోస్తా భాగాలు, దాంతోపాటుగా వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లాలోని కోస్తా భాగాల్లో కూడా మనకు మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉంటుంది. అలానే మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉంటుంది. మనకు 29వ తారీఖున నుంచి మొదలవుతుంది అన్న దాని గురించి కూడా ఫోర్కాస్ట్ అనేది ఇచ్చారు. అలానే 2వ మోడల్ ఫోర్కాస్ట్ కూడా చూద్దాం. ఇది ఈసీఎండబ్ల్యూఎఫ్ మోడల్ అంటే యూరోపియన్ సంస్థ వాళ్ళు ఇచ్చిన మోడల్ ఫోర్కాస్ట్. దీన్ని బట్టి చూస్తే తిరుపతి జిల్లా, నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు, తిరుపతి నగరం, నెల్లూరు నగరంలో కూడా మనకు విస్తారంగా భారీ వర్షాలు, అన్నమయ్య జిల్లాలో కూడా విస్తారంగా భారీ వర్షాలు, దాంతోపాటుగా ప్రకాశం జిల్లాలోని దక్షిణ భాగాల్లో కూడా విస్తారంగా భారీ వర్షాలు, మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు అనే విధంగా ఫోర్కాస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం రియాలిటీ గురించి మాట్లాడుకుంటాం. నిజంగా జరగబోయేది ఏంటి, ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఫోర్కాస్ట్ జరుగుతాయా
లేదా నిజంగా వేరేదైనా ఉందా అన్న దాని గురించి ఆలోచిస్తే నేను అనలైజ్ చేసిన దాని ప్రకారం మనకు చెన్నైకి దగ్గరగా ఈ యొక్క తుఫాన్ అనేది రాగా ఈ తుఫాను చెన్నైకి దగ్గరగానే బలపడుతూ మనకు చెన్నైని తీరాన్ని తాకుతుంది కాబట్టి చెన్నై ఆంధ్ర తమిళనాడు సరిహద్దు ప్రాంతాన్ని తాకుతుంది కాబట్టి తిరుపతి జిల్లాతో పాటుగా నెల్లూరు జిల్లాలో మనకు 29వ తారీఖున నుంచి అప్ టు 4 డిసెంబర్ వరకు విస్తారంగా భారీ వర్షాలు 29 అంటే 30వ తారీఖున అలానే 1వ తారీఖున డిసెంబర్ 1వ తారీఖున అతి భారీ లేదా తీవ్రమైన వర్షాలు కూడా ఈ 2 జిల్లాలలో ఉండే అవకాశాలు అయితే 100% కనిపిస్తుంది. మరోవైపున చూస్తే అన్నమయ్య జిల్లా కావచ్చు, రాయలసీమ జిల్లాలోని తూర్పు భాగాలు అంటే వైఎస్ఆర్ కడప, నంద్యాల, దాంతోపాటుగా సత్యసాయి జిల్లా ఇలాంటి జిల్లాలు తీసుకుంటే మోస్తరు వర్షాల దాకా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది. కానీ కొంచెం మనం కోస్తాంధ్ర జిల్లాల్లోకి వెళ్తే అంటే ప్రకాశం జిల్లాలోని దక్షిణ భాగాల్లో విస్తారంగా భారీ వర్షాలు, దాంతోపాటుగా బాపట్ల జిల్లాతో పాటుగా మనకేమంటే కృష్ణా జిల్లాతో పాటుగా పశ్చిమ గోదావరి జిల్లా, కోనసీమ జిల్లాలో కూడా విస్తారంగా భారీ వర్షాలు ఉండే అవకాశాలు కూడా మనకు 100% కనిపిస్తుంది. ఆ చోట్ల అంటే సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాలు అంటే విజయవాడ, గుంటూరు, పల్నాడు, ఏలూరు అలానే వచ్చేసి ఏమంటే మిగిలిన లోపల ఉన్న ప్రాంతాల్లో వచ్చేసి మోస్తరు వర్షాల దాకా పడే అవకాశాలు కనిపిస్తుంది. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు ఉండే అవకాశాలు రేపటి నుంచి అంటే 30వ తారీఖున నుంచి స్వల్పంగా కనిపిస్తున్నాయండి. అలానే ఉత్తరాంధ్ర జిల్లాలు తీసుకుంటే డిసెంబర్ 1, 2 తారీఖులలో మనకు స్వల్పంగా మాత్రమే దీని యొక్క ప్రభావం ఉంటుంది అని వెదర్ మోడల్స్ 100% చెప్తున్నాయి. సో ఏమంటే మనకు విశాఖపట్నం నగరం కావచ్చు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో స్వల్పంగా మాత్రమే మనకు వర్షాలు ఉంటుందే కానీ భారీ వర్షాలు కానీ అతి భారీ వర్షాలు కానీ ఎక్కడా పడే అవకాశాలు ఉత్తరాంధ్ర జిల్లాల్లో లేవు. తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే దక్షిణ తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు మాత్రమే ఉంటుందే కానీ ఎక్కువ వర్షాలు ఉండవు. ఎందుకంటే మనకు శేషాచల అడవులు కానీ లేదా శేషాచల అడవులు పక్కన ఉన్న మిగిలిన అడవులు కానీ ఆ అడవిలో ఉన్న ప్రాంతాలు మొత్తం కొండ ప్రాంతాలు. ఆ కొండలో వచ్చేసి ఏం చేస్తుంది అంటే బంగాళాఖాతంలో వచ్చే తేమని కానీ బంగాళాఖాతం నుంచి వచ్చే మాయిశ్చర్ని కానీ కంప్లీట్గా బ్లాక్ చేసి తిరుపతి, నెల్లూరు పరిసర ప్రాంతాలు, చెన్నై పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువ మోతాదులో వర్షాలు కురుస్తాయి కానీ లోపల ఉన్న ప్రాంతాలు రాయలసీమ కానీ తెలంగాణలో కానీ తక్కువ వర్షాలు కురిపించేదానికి చాలా చాలా ప్రయత్నిస్తుంది. సో ఆ క్రమంలో మనకు తెలంగాణ కానీ రాయలసీమలోని చాలా భాగాల్లో కానీ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాల వరకే ఉంటుంది. కానీ తూర్పు రాయలసీమ జిల్లాల్లో మాత్రం మోస్తరు నుంచి కొంచెం భారీగా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. చిత్తూరు నగరంలో కూడా మనకు మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉండే అవకాశాలు మనకు రాగల రోజుల్లో కనిపిస్తున్నాయండి. అలానే ట్రాక్ చూసినాము అంటే ఒక్కసారి ఫైనలైజ్ చేద్దాం ట్రాకింగ్ కూడా. సో ట్రాక్ ఏమంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనకు శ్రీలంక మీదుగా మనకు అల్పపీడనం అంటే మనకు తుఫాన్ అనేది కనిపిస్తుంది. తుఫాన్ బలహీనపడి ఇప్పుడు తీవ్ర వాయుగుండంగా ఉన్నా కానీ అది కాస్తంత బలపడి చెన్నైకి చాలా దగ్గరగా వచ్చి ఆ తర్వాత నెల్లూరు అంటే ఆ నెల్లూరు పట్టణానికి వెళ్తుంది. సో దానివలన ఏమవుతుంది అంటే డెఫినెట్గా మనకు వర్షాలు అనేవి పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఉండే అవకాశాలు ఉంటున్నాయి. తమిళనాడు వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు వర్షాలను. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఇప్పుడు ఏమంటే వర్షాలను చూడాల్సిన అవసరం అయితే 100% కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ యొక్క సైక్లోన్ వచ్చేసి డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ వైపుగా వస్తుంది. అలానే చెన్నైకి చాలా దగ్గరగా బలపడుతూ లోపలికి వస్తుంది కాబట్టి గాలులు కూడా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఉంటుంది. తిరుపతి నగరం కానీ నెల్లూరు నగరంలో కానీ గంటకు 70 km/h వరకు కూడా ఈదురుగాలులు వీచే అవకాశాలు ఉంటున్నాయి. కాబట్టి పెద్ద పెద్ద చెట్లు, పాత భవనాలు, కూలిపోయే స్థితిలో ఉండే ప్రాంతాలలో నుంచి కొంచెం దూరంగా ఉండడం అనేది రాగల 2-3 రోజుల వరకు ఉండడం అనేది చాలా ఉత్తమమైన విషయం అండి. అలానే వచ్చేసి ఏమంటే సైక్లోన్ ట్రాక్ కూడా మనకు కరెక్ట్గా చూసినామనంటే చెన్నైని క్రాస్ అయ్యి ఇక్కడ చూసినామంటే మోడల్ అక్యురసీ ప్రకారం చెన్నైని క్రాస్ అయ్యి ఈ తిరుపతి జిల్లాకి ఆనుకోనున్న శ్రీహరికోట దగ్గర, అలానే సూలూరుపేట, దాంతోపాటుగా తడ, అలానే వచ్చేసి శ్రీకాళహస్తి ఈ మీదుగా మనకు ఈ యొక్క లోయెస్ట్ ప్రెషర్ అనేది ట్రావెల్ అవుతుంది, లోపలికి ఇట్లా ట్రావెల్ అవుతుంది. కాబట్టి తిరుపతి నగరం కానీ నెల్లూరు నగరం కానీ ఆ పరిసర ప్రాంతాలు కానీ విస్తారంగా వర్షాలనే ముంచెత్తే సూచనలు రాగల ఒక 4 రోజులు 5 రోజుల్లో కనిపిస్తున్నాయి. తర్వాత సైక్లోన్ వీకెండ్ అయిపోయి ఇలా మనకు అరేబియా సముద్రం వైపుగా వెళ్ళిపోతుంది. సో దానివలన ఏమవుతుంది అంటే పుల్ ఎఫెక్ట్ వల్ల మళ్ళా తిరుపతి జిల్లా, నెల్లూరు జిల్లాల్లో మళ్ళా విస్తారంగా వర్షాలు మనకు డిసెంబర్ 2, 3, 4 తారీఖుల్లో పడే అవకాశాలు ఉంటున్నాయి. కాబట్టి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు మాత్రం 5 రోజులు, మిగిలిన ప్రాంతాల్లో 2 రోజులు లేదా 1 రోజుకు మాత్రమే వర్షాలు పరిమితం అవుతుంది. ఇదే అండి ఓవరాల్గా మనం సైక్లోన్ గురించి తెలుసుకోవాల్సిన వాతావరణ అప్డేట్. ఈ అప్డేట్ అందరికీ వచ్చేసి షేర్ చేయండి, చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో ఉన్న వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.